ధైర్యం చాలదు. 6వ భాగం. మునసబు సుబ్బారావు పొలానికి వెళ్ళి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. కాసిన్ని మంచినీళ్లు తెచ్చివ్వవే అని కేకేశాడు. మంచినీళ్ల చెంబు అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళి అతని భార్య తలుపు వెనక నిలబడి, ఏవండోయ్, ఇది విన్నారా అని అడిగింది. ఏంటే అని అనగానే, అదేనండి, ఆ సేట్ మరీ అన్యాయం. చూస్తే కాటికి కాళ్ళు జాపుకున్న ముసలాడు, కానీ కోరికలు చావలేదు అని అనగానే, ఏం చేశాడేమిటి అని మునసబడిగాడు. ఆ గూడెంలో గగ్గోలు. బావిలో నీళ్లు తీసుకోమని చెప్పి వచ్చిన 2 పిల్లల్ని అని మునసబు భార్య అన్నది. నీకెలా తెలుసు, నువ్వు వెళ్ళావా అని అనగానే, ఊళ్ళో చెప్పుకుంటున్నారు అని అన్నది. ఊళ్ళో ఉన్నవి లేనివి చిలువలు పలువలు కల్పించి చెప్పుకుంటారు, దానికేమి అని మునసబనగానే, మరీ అలా అంటే ఎలా? ఆ వెంకమ్మ గోడు విన్నారా? పాపం డబ్బు తిరిగివ్వలేదని పని ఇంటికి రమ్మని ఆ సేట్ అవ్వా అని మునసబు భార్య అన్నది. మనమేం చేస్తామే, డబ్బు అప్పెందుకు తీసుకోవాలి, వద్దని చెప్పాను అని మునసబనగానే, ఆ సేట్ కొడుకు నిక్షేపం లాంటి భార్య ఉండగా సింగిని అయ్యో అని అతని భార్య అన్నది. ఎవరే నీకీ కథలన్నీ చెప్పేది అని సుబ్బారావు విసుగ్గా అడిగాడు. కథలు కావండి, నిజం. ఆ సింగి మొద్దబ్బాయి ఒకటే ఏడుపు, అంతెందుకు, పాపం మునయ్య శనక్కాయల మూటలన్నీ ఇంటికి పట్టుకొని పోయాడు ఆ సేట్, రాక్షసుళ్లా ఉన్నాడు అని అనగానే, నన్నేం చేయమంటావే అని మునసబు సుబ్బారావు అడిగాడు. మీరు ఊరికి మునసబు, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఊరుకోవడం మీకు న్యాయమేనా? అసలా సేట్ని అరుగు మీద కూర్చోబెట్టి స్వాగతం చెప్పి అప్పులిప్పించి ఊళ్ళో అందరికీ పరిచయం చేసింది మీరు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కాళ్ళు విరగ్గొట్టి ఊళ్ళో నుంచి పంపిస్తామని మీరంతా కలిసి చెప్పలేరు అని సేట్ భార్య అనగానే, ఆ సేట్ దగ్గర అతని కొడుకు దగ్గర తుపాకీలున్నాయి, గొడవ చేస్తే కాలుస్తారు అని అనగానే, మీరు చెప్పేది మరీ బావుంది. తుపాకీలున్నాయని బెదిరిపోతారా? పోలీస్ అవుట్ పోస్టుకు వెళ్ళి చెప్పి పోలీస్ వాళ్లను పిలుచుకురండి అని మునసబు భార్య అన్నది. అబ్బో, ఆ మాత్రం తెలివి నాకు లేకనే వెళ్ళి వచ్చాను. పోలీస్ అవుట్ పోస్ట్లో చెబితే ఈ సేట్ జోలికి మేం రామన్నారు. ఎందుకో తెలియదు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లో, కలెక్టర్లో, మంత్రులో తెలుసులా ఉన్నది అని అనగానే, అయితే ఎవరికీ ఈ ఊళ్ళో దిక్కులేదన్నమాట. రేపు మనింట్లోకి వచ్చి అని మునసబు భార్య అన్నది. ఆ భయం లేదులేవే, సేటు మన జోలికి రాడు అని సుబ్బారావు అన్నాడు. అలా అంటూ ఉండగా ఓ 10 మంది మునసబు ఇంటి ముందుకు గుంపుగా వచ్చారు. మునసబు గారు, మీరు ఊరుకుంటే ఇక ప్రయోజనం లేదు. ఆ సేట్ రతన్లాల్ని వెంటనే ఊరి నుంచి పంపించేయాలి అని అనగానే, ఎలా అని సుబ్బారావు అడిగాడు. ఎలా అంటారేమిటి, పంచాయతీ ఏర్పాటు చేయండి. ఆ సేట్ చేస్తున్న అఘాయిత్యాలు చెబుతారు, విందాం. అందరం కలిసి సేట్కి చెబుదాం. ఊర్లో నుంచి వెళ్ళకపోతే కాళ్ళు చేతులు విరగ్గొట్టి పొలిమేర అవతల పారేస్తామని. ఏం, మనం మగవాళ్లం కామా? గాజులు తొడుక్కున్నామా? ఆ ముసలాన్ని చూసి భయం దేనికి అని అనగానే, సరే, పంచాయతీ ఏర్పాటు చేయండి, వస్తాను అని అన్నాడు. ఊరి పెద్దలంతా రచ్చబండ దగ్గర గుమికూడారు. రచ్చబండకు బాగా దూరంగా కొంతమంది గూడెం నుంచి వచ్చిన జనం కూడా నిలబడ్డారు. ముందు గుసగుసలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఆ గుసగుసలు చర్చలుగా మారాయి. మునసబు గారు, ఎవరినైనా పంపి ఆ సేట్ని అతని కొడుకుని ఇక్కడికి పంచాయతీకి రమ్మని కబురు పంపండి అని ఒకతను అన్నాడు. రమ్మని పిలిస్తే వచ్చే మనిషి కాడు ఆ సేట్ అని మునసబనగానే, ఏం కొమ్ములు మొలిచాయా అతగాడికి? చేస్తున్న దురాచారాలకు తోడు తలపొగరు కూడానా? ఈ ఈరన్నని చలమయ్యని పంపితే సరి, మెడ పట్టుకొని లాక్కొని వస్తారు అని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు. సరే, పంపండి అని సుబ్బారావు అనగానే, మంచి ఒడ్డు పొడుగు కండలు తిరిగిన ఒళ్ళు ఆ 2 కర్రలు పుచ్చుకొని వెళ్లారు. సేటు గురించి ఫిర్యాదులు విచారిద్దామా అని సుబ్బారావు అడిగాడు. ఇప్పుడే ఎందుకు, ఆ సేట్ని రానివ్వండి అని ఇంకొక పెద్ద అన్నాడు. అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అరగంటైంది. అప్పుడు తిరిగి వచ్చారు ఈరన్న చలమయ్య. సేటేడి అని సుబ్బారావు అడిగాడు. రానన్నాడండి అని అనగానే, రానంటే చేతులు కట్టుకొని నమస్కారం పెట్టి తిరిగి వచ్చారా? ఎందుకురా ఒళ్ళ అలా పెంచుకున్నది, సిగ్గులేదు అని ఒకతను అనగానే, ఇంటికి వెళ్ళి చెప్పామండి, రాకపోతే మెడ పట్టుకొని లాక్కొస్తామని చెప్పానండి.
ఈలోగా ఆ చిన్నాడు తుపాకీ తెచ్చాడు. వెంటనే వెళ్ళకపోతే కాల్చి చంపుతానన్నాడండి. ఏం చెయ్యం అని అనగానే, మునసబు గారు తుపాకీ పుచ్చుకొని ఊళ్ళో అందరినీ బెదిరిస్తే మనం ఊరుకుంటే ఎలా అని అనగానే, మరి ఏం చేద్దాం అని మునసబన్నాడు. పోలీసులకు కబురు చేయాలి అని అనగానే, చేశాను. పోలీసులకు కూడా ఆ సేటంటే భయంలా ఉన్నది, రామన్నారు అని సుబ్బారావు అనగానే, అయితే మనమే ఊళ్ళో వాళ్ళం, సేట్ ఒంటరిగా ఊళ్ళోకి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు విరగ్గొట్టాలి అని అనగానే, అంతే అని ఒకతనన్నాడు. అవును అంతే అని సుబ్బారావు అన్నాడు. ఇదిలా ఉండగా సేట్ రతన్లాల్ అతని కొడుకు మర్నాడు పొద్దున్న తాపీగా నడుస్తూ మునసబు ఇంటివైపు వస్తున్నారు. అయ్యా వస్తున్నారు, తయారు కండి అని ఆ నోట ఈ నోట ఊరంతా కబురందజేశారు. మునసబు గారు అని రతన్లాల్ కేకేసేటప్పటికీ సుబ్బారావు కంగారుగా లోపల నుంచి వచ్చాడు. అప్పటికే మున్సబ్ ఇంటి ముందు 60 మంది జనం గుమికూడారు. సేట్ గారు నిన్న పంచాయతీకి రమ్మంటే ఎందుకు రానన్నారు అని సుబ్బారావు అనగానే, ఏంటయ్యా పంచాయతీ, ఎవడు పంచాయతీ చేసేది అని సేట్ అరిచాడు. ఏయ్ సేట్, మాటలు తిన్నగా రాని, లేకపోతే అని ఈరన్న అరిచాడు. లేకపోతే ఏం చేస్తావు, నీకు కండబలం ఉన్నదనా, నేను ముసలాన్ననా అని సేటరిచాడు. అవును, ఇప్పుడు నా కండబలమే ఎక్కువ, నీ చేతిలో తుపాకీ లేదుగా అని ఈరన్న సేట్ మీదకు ఉరకబోతూ అన్నాడు. ఈరన్న ఆగు, తొందరపడకు అని సుబ్బారావు వారిస్తున్నా వినకుండా ఈరన్న సేట్ మెడ పట్టుకున్నాడు. ఢామ్ అని పిస్తాల్ పేలింది. గాల్లోకి పేల్చాను. ఈరన్న వెంటనే మా నాన్న మెడ మీద నుంచి చేయితీ, లేదా చస్తావు అని సేట్ కొడుకన్నాడు. ఆ 20 మంది నిశ్చేష్టులయ్యారు. ఊళ్ళో వాళ్ళంతా కట్టకట్టి పగబడితే చేతిలో ఆయుధం లేకుండా రావడానికి మేం బుద్ధి లేని వాళ్ళం అనుకున్నారా అని సేట్ నవ్వుతూ అన్నాడు. ఈరన్న దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. సేట్ గారు, ఈ ఊరికి వచ్చింది మీరు వ్యాపారం చేయడానికి. ఊళ్ళో వాళ్ళందరితో తగాదా పెట్టుకుంటే మీ వ్యాపారం ఎలా సాగుతుంది అని సుబ్బారావు అన్నాడు. ఏడ్చిన వ్యాపారం ఇప్పించావయ్యా, గ్యారంటీ గ్యారంటీ అంటూ అప్పు మొత్తం 2500, చిల్లి కానీ తిరిగి రాలేదు. నీ గ్యారంటీ మాటేమిటి, దానికి పంచాయతీ లేదా అని సేటన్నాడు. అప్పు తీసుకున్న వాళ్ళు తిరిగివ్వకపోతే అప్పు రాబట్టుకునే విధం కూడా న్యాయంగా ఉండాలి, అంతేగాని ఆడవాళ్ళని అని మునసబనగానే, ఏంటయ్యా ఆడవాళ్లను ఏమంటున్నావు అని సేటరిచాడు. ముసలాడివయ్యుండి ఆడపిల్లలు కనపడితే పచ్చి కుక్కలా వెంటపడుతున్నావని విన్నాను. అలాంటి దురాచారాలు మేం సహించం అని సుబ్బారావు అనగానే, అబ్బబ్బో, అంతా పతివ్రతలు, ఎవరికి డబ్బివ్వకుండా పోలేదు, వాళ్లనే అడుగు అని సేటనగానే, అదే డబ్బిచ్చో డబ్బప్పిచ్చో మా ఊరి ఆడవాళ్ళని అని సుబ్బారావు అంటున్నాడు. మీ ఊరి ఆడవాళ్ళు ఎవరయ్యా, మీ ఇంటి జోలికి వచ్చానా, మీ పెద్దల ఇంట్లోకి జొరబడ్డానా, చెప్పండయ్యా, ఉత్తినే నిందలు వేస్తే చాలదు. మీతో నాకు విరోధం లేదు, స్నేహంగా ఎవరికి డబ్బు అవసరమైతే డబ్బు ఇస్తాను. పంచాయతీలు రచ్చబండలు కట్టిపెట్టండి, దౌర్జన్యానికి దిగకండి, చస్తారు అని సేట్ రతన్లాల్ వెళ్ళిపోతూ అన్నాడు. వాడి తస్సాదీయ, ముసలాడికి ఎంత పొగరు, అప్పిస్తాడట. వీడి దగ్గర అప్పు ఎవడికి కావాలి? ఆ ఇంట్లో దెయ్యం ఏమైందో, ఈ ముసలాన్ని వాడి కొడుకుని చంపి చింత చెట్టు కడితే ఆ దెయ్యానికి 1000 కొబ్బరికాయలు కొట్టవచ్చు అని ఎవరో అన్నారు. ఇదిలా ఉండగా రాత్రి 10 గంటలైంది. రతన్లాల్ పడక కుర్చీలో కూర్చొని చుట్ట తాగుతున్నాడు. పత్రిక చదువుతున్న కొడుకు, కోడలు ట్రాన్సిస్టర్లో నుంచి వచ్చే సినిమా పాటలు వింటోంది. తలుపు బార్లా తెరిచి ఉన్నది. దెయ్యాలన్నా దొంగలన్నా వాళ్లకు భయం ఉన్నట్టు లేదు. ఏదో చప్పుడయ్యేసరికి రతన్లాల్ తలుపు వైపు చూశాడు. తలుపు దగ్గర లోపలికి ఒక అడుగు పెట్టి ఒక మనిషి నిల్చున్నాడు. తల నుంచి కాళ్ల వరకు ఒంటికి అతుక్కున్నట్టు నల్లని పల్చని బట్ట, కళ్లకు మాత్రం చిల్లులు. ఆ కళ్ళు చీకట్లో భయంకరంగా ఉన్నాయి. దెయ్ అని రతన్లాల్ అరవబోయాడు. కానీ కంఠంలో నుంచి మాట పెగల్లేదు. భయపడకు సేట్, నేను దెయ్యాన్ని కాను, మనిషినే అని తలుపు దగ్గర నిల్చున్న మనిషి అన్నాడు. కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి, క్రూరంగా చిరుతపులి కళ్ళలా ఉన్నాయి. ఎవరు నువ్వు అని రతన్లాల్ అడిగాడు.
అప్పటికి అతని కొడుకు కోడలు కూడా తలుపు వైపు చూశారు. తలుపు దగ్గర నిల్చున్న మనిషి చేతిలో తుపాకీ ఉన్నది. తుపాకీ సూటిగా రతన్లాల్ మీదే గురిపెట్టాడు. నీ ఇనప్పెట్టె తాళం చెవులివ్వు అని అనగానే, ఎందుకు, ఇనప్పెట్టెలో ఏం లేదు అని రతన్లాల్ అన్నాడు. అబద్ధాలు చెప్పకు, కిక్కురు మనకుండా ఇవ్వు లేదా అని అనగానే, నిజంగానే తుపాకీలో గుళ్ళున్నాయా అని రతన్లాల్ అన్నాడు. వెంటనే తాళం చెవి ఇవ్వకపోతే నిజం తెలుస్తుంది అని మనిషి అన్నాడు. ఆ మాటలంటూ ఉండగా ఇంకా కొందరు అదే వేషంలో నల్లని బట్టలు, కళ్లకు మాత్రం చిల్లులు, తుపాకీలు పట్టుకొని లోపలికి వచ్చారు. వీళ్ళంతా ఎవరు, ఎందుకొచ్చారు అని రతన్లాల్ వణికిపోతూ అడిగాడు. తలుపు బార్లా తెరిచిపెట్టినందుకు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మాకు శ్రమ తప్పింది. నువ్వరిచినా ఎవరూ ఇక్కడికి రారు. కిక్కురు మనకుండా ఇనప్పెట్టె తాళం చెవులు ఇచ్చేసేయ్ అని వాళ్ల నాయకుడు లోపలికి ఇంకో అడుగు వేసి అన్నాడు. ఇంతమంది దోపిడీదారులా అని రతన్లాల్ లోపలికి వచ్చిన వాళ్లను చూసి అన్నాడు. మేమే కాదు, గేటు దగ్గర ఇంకా 2 కాపలా ఉన్నారు, త్వరగా అంటూ తుపాకీ మీట మీద వేలు పెట్టాడు. వద్దు, కాల్చవద్దు, ఇస్తాను, ఆగు, అల్మారాలో ఉన్నాయి, తెస్తాను అని అతి కష్టం మీద కుర్చీలో నుంచి లేచాడు రతన్లాల్. త్వరగా అని అతననగానే, తెస్తాను, కాస్త అంటూ రతన్లాల్ అల్మారా దగ్గరకు వెళ్ళి అల్మారా తలుపు తెరవడానికి పిడి పట్టుకొని తిప్పాడు. అంతే, మరుక్షణం కాదు, అదే క్షణంలో ముందు తలుపు మూసుకున్నది. దీపాలు ఆరిపోయాయి. ఏంటిది, దీపాలెందుకు ఆరిపోయాయి అంటూ ఒకతను టార్చ్ వెలిగించాడు. వెంటనే ఢామ్ అని పిస్తాల్ పేలింది. ఆ టార్చ్ కింద పడి బద్దలైంది. మళ్ళీ చీకటి. ఎవరు పిస్తాల్ పేల్చింది అని వాళ్ల నాయకుడు అడుగుతున్నాడు. ఎవరు ఎప్పుడు ఎలా వచ్చారో అతనికే తెలియదు. అతని వెనక్కి వచ్చి పిస్తాల్ వీపుకు ఆనించి పెట్టి, నీ చేతిలో తుపాకీ కింద పడై అన్న మాటలు వినిపించాయి. అంతే, అతను ఒక్కసారిగా మనిషి కిందకు నీరులా జారిపోయాడు. కూలిపోతూ వెనక ఉన్న మనిషి కాళ్లను పట్టుకొని లాగాడు. పిస్తాల్ పేలింది, కాని గుండు అతనికి తగల్లేదు. వెంటనే ఒక కేక వినపడింది. ఆ గుండు ఆ చీకట్లో ఎవరికో తగిలింది. అందరూ గోడ కానుకొని దూరంగా నిల్చోండి అని వాళ్ల నాయకుడు కేక వేశాడు. తన వెనక వచ్చి పిస్తాల్ వీపుకు ఆనించిన మనిషి కాళ్ళు పట్టి తన తల మీద నుంచి ఎత్తి ముందుకు పడేశాడు. 1, 2, 3 ఇలా 10 లెక్క పెడతాను. 10 పూర్తయ్యే లోపున అందరూ గోడలకు ఆనుకోండి. 9, 10 అని తుపాకీ గది మధ్యకు పేల్చాడు. త్వరగా అందరూ గోడల వైపు కాక గది మధ్యకు గురి చూసి పేల్చండి. వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు అని అనగానే ఢామ్ 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 అని చెవులు చిల్లులు పడుతున్నాయి. నువ్వు సేట్వి కావు, పోలీసుద్యోగివి. మమ్మల్ని పట్టుకునేందుకు వలపన్నావు. మీ ముగ్గురిని చంపి కాని అని అంటున్నాడు. అవును, నేను సేట్ని కాను, డిటెక్టివ్ యుగంధర్ని అని ఆ మాటలతో పాటు ఆ నాయకుడి చేతి మీద దెబ్బ పడింది. తుపాకీ జారిపోయింది. ఒక చెయ్యి అతని మెడను పట్టుకున్నది. ఇంకో చెయ్యి అతని వీపుకి పిస్తాల్ నొక్కి పెట్టి ఉన్నది. ఆ నాయకుడేమీ చేయలేకపోయాడు. చెప్పు, నీ వాళ్లకు చెప్పు, తుపాకీలు కింద పడేయమని, లేదా చస్తావు అని అనగానే, మాకు ప్రాణం మీద అంత తీపి లేదు అని అతనన్నాడు. అవును, మీకు ఎవరి ప్రాణాల మీద తీపి లేదు. వృద్ధాగా ఎందుకు బలి అవుతావు? తుపాకీలు కింద పడేస్తే దీపాలు వెలిగిస్తాను, తర్వాత బలాబలాలు చూసుకుందాం అని యుగంధర్ అన్నాడు. కామ్రేడ్స్, తుపాకీలు కింద పడేయండి అని ఆజ్ఞాపించాడు. ధబీ ధబీమని చప్పుళ్ళు. చెవులు రిక్కించుకొని వింటున్నాడు. వింటూ లెక్క పెడుతున్నాడు. మొత్తం 9 మంది. నాయకుడు తన అధీనంలో ఉన్నాడు. 8 మంది తుపాకీలు కింద పడ్డాయి. రాజు, దీపాలు అని యుగంధర్ అరిచాడు. నిమిషం తర్వాత దీపాలు వెలిగాయి. దీపాలు వెలగ్గానే యుగంధర్ కంటికి కనిపించిన దృశ్యం, గది మధ్యన నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్నది కాత్య. తను పేల్చిన గుండు కాత్యాకు తగిలింది. రాజు, కాత్య అని యుగంధర్ అరిచాడు. కదలవద్దు రాజు, అడుగు ముందుకు వేస్తే చస్తావు అని ఒకడు పిస్తాలు రాజు ఛాతీ మీద సూటిగా పెట్టి అన్నాడు. యుగంధర్, మమ్మల్ని తక్కువ అంచనా వేశావు. ఒక్కొక్కరి వద్ద ఒక్క ఆయుధమే ఉన్నదని అనుకున్నావు కదూ అని అనగానే యుగంధర్ తన పొరపాటు గ్రహించాడు. ఏం చేయాలి? కాత్యాకు ఎంత తీవ్రగాయం తగిలిందో, ఎంతో రక్తం కారింది. గుండు ఎక్కడ తగిలిందో
తన ఛాతీ మీదకు పిస్తాల్ గురిపెట్టిన అతన్ని రాజు సూటిగా కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళే కనిపిస్తున్నాయి, కానీ ఆ కళ్ళే చెబుతున్నాయి. కాల్చడానికి, చంపడానికి తటపటాయించని కళ్ళవి. రాజు 2 చేతులు పైకెత్తి పెట్టాడు. మీలో ఎవరైనా ముందుకు వచ్చి తుపాకీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే మీ నాయకుడు చస్తాడు. రాజు మీద పిస్తాల్ గురిపెట్టిన అతన్ని హెచ్చరిస్తున్నాను. పిస్తాల్ పడై, లేదా మీ నాయకుడు చస్తాడు అని యుగంధర్ బెదిరించాడు. మాకు నాయకులకు లోపం లేదు. ఒకరు పోతే మరొకరు వస్తారు. మీకు రాజు పోతే ఇంకొకడు రాడు అని ఆ నాయకుడన్నాడు. ఢామ్మని పిస్తాల్ పేలింది. రాజు మీద పిస్తాల్ గురిపెట్టిన అతని చేతిలో పిస్తాల్ కింద పడింది. అతని చేతి మీద నుంచి రక్తం కారుతోంది. మీరే తెలివైన వారనుకోకండి. నా వద్ద 2 పిస్తాళ్లు లేవనుకున్నావు అని యుగంధర్ అన్నాడు. రాజు కాత్య దగ్గరకు పరిగెత్తాడు. కాత్య కళ్ళు మూసుకొని మూలుగుతోంది. కాత్య, కాత్య అని అనగానే కాత్య మాట్లాడలేదు. నేల మీద కుప్పగా పడి ఉన్న తుపాకీలలో ఒకటి తీసుకున్నాడు రాజు. రాజు కళ్ళలో నుంచి నిప్పురవ్వలు వస్తున్నాయి. మిమ్మల్నందరినీ ఒక్కొక్కరిని చంపేస్తున్నాను. మనుషుల్ని ఘాతుకంగా చంపిన మీలాంటి రాక్షసులకి ఇదే శిక్ష అని రాజు అనగానే, రాజు ఆగు అని యుగంధర్ అరిచాడు. ఎందుకు సార్ ఆగడం? ఆగితే రక్తం కారి కాత్య చచ్చిపోతుంది. ఈ రాక్షసుల ప్రాణాలను కాపాడడం దేనికి? కాత్య ప్రాణాల్ని బలి ఇవ్వడం దేనికి అని రాజు అరిచాడు. రాజు చాలా ఆవేశంలో ఉన్నాడని యుగంధర్ గ్రహించాడు. రాజు, నిరాయుధులైన వారిని చంపడం న్యాయం కాదు. అటువంటి పనిని ఆత్మరక్షణ కోసం చంపడం అనలేం. వీళ్ళనిప్పుడు నువ్వు చంపితే వాళ్ళు ఎంత ఘాతకులో నువ్వు అంత ఘాతకుడివవుతావు. తుపాకీ కింద పడై, ఇది నా ఆజ్ఞ అని యుగంధర్ అనగానే రాజు యుగంధర్ వైపు చూశాడు. నెమ్మదిగా తుపాకీ కింద పడేశాడు. అదే సమయానికి యుగంధర్ పక్కన పడింది. పడగానే పేలింది. పేలి అందులో నుంచి పొగ వస్తోంది. పొగ ఇంకో 5 నిమిషాలలో గదంతా అలుముకుంటోంది. తర్వాత కళ్ళు మండుతాయి. కళ్ళలో నుంచి నీళ్లు ధారలుగా కారతాయి. కళ్ళు కనిపించవు. తను పొరపాటు చేశాడా? రాజు వాళ్లను చంపేసి ఇంకా ఆలోచన పూర్తి కాకముందే కళ్ళు మండడం ప్రారంభించాయి. వెంటనే కళ్ళు మూసుకున్నాడు యుగంధర్. కానీ తన ముందున్న నాయకుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకొని అతని వీపుకి పిస్తాల్ ఇంకా గట్టిగా నొక్కిపెట్టాడు. అవసరమైతే పేలుస్తాడు, చంపేస్తాడు, తప్పదు. అడుగుల చప్పుడు, ఇంకా ఏవో శబ్దాలు. అయినా యుగంధర్ కళ్ళు తెరవలేదు. తెరిస్తే కళ్ళు మండుతాయి. కళ్ళు తుడుచుకోవడానికి చేతులు ఉపయోగించాలి. అది ప్రమాదం. ఇంకా ఎంతసేపు? కిటికీలు తెరిచే ఉన్నాయి. పొగ అట్టేసేపు ఉండదు. కొద్దిగా ఒక కన్ను తెరిచాడు. కన్ను మండలేదు. పొగ పోయింది. 2 కళ్ళు తెరిచాడు. అప్పుడు చూశాడు రాజుని, కాత్యని. ఇద్దరూ నిలబడి ఉన్నారు. కాత్య నిలబడింది. కాత్య బతికే ఉంది. యుగంధర్ సంతోషానికి అంతులేదు. యుగంధర్ చదరంగ మాటలో దీన్ని స్టేల్మేట్ అంటారు. కాత్య జబ్బలో గుండు దిగబడింది. అంతే, ప్రాణానికి అపాయం లేదు. కానీ అపాయం ఇక ముందున్నది అని ఆ నాయకుడన్నాడు. అంటే అని యుగంధర్ అడిగాడు. నా వీపు మీద మీరు పిస్తాలానించి పెట్టారు. రాజు, కాత్యలు కదిలితే మా వాళ్ళు చంపేస్తారు. ఏదో ఒక విధంగా రాజీకి వస్తే మంచిది అని వాళ్ళ నాయకుడన్నాడు. ఏమిటా రాజీ పథకం అని యుగంధర్ అన్నాడు. ఆదుర్దాగా ఉన్నాడు. కాత్యకి త్వరగా ప్రథమ చికిత్స చేయించాలి. కాత్యని గది మధ్యకు వెళ్ళి కూర్చోమనండి. తర్వాత మీరు, నేను ఆ అల్మార్ దగ్గరకు వెళ్దాం. సరిగ్గా అదే సమయంలో రాజును పట్టుకొని మా వాళ్ళు తలుపు దగ్గరకు వెళ్తారు. తలుపు తెరవండి. తెరిచిన తర్వాత రాజు, నేను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తాం. నేను మా వాళ్లను చేరుకుంటాను. రాజు మీ వద్దకు వస్తాడు. తర్వాత మేం వెళ్ళిపోతాం అని అనగానే ప్రస్తుతానికి అంతకన్నా చేయగలిగిందేమీ లేదు అని అనుకున్నారు. సరే అని యుగంధర్ అన్నాడు. కాత్య గది మధ్యకు వెళ్ళి నేల మీద కూర్చున్నది. వాళ్ల నాయకుణ్ణి కవచంగా ముందు పెట్టుకొని యుగంధర్ అల్మార దగ్గరకు వెళ్ళాడు. మిగతా వారు రాజును అడ్డంగా పెట్టుకొని తలుపు వరకు వెళ్లారు. యుగంధర్ ఒక చెయ్యి వెనక్కు పెట్టి అల్మారా తలుపుకున్న పిడి తెరిపాడు. గుమ్మం తలుపు తెరుచుకున్నది. వాళ్ల నాయకుడు పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నాడు? తను మోసపోయాడా? వాళ్ల కిటికేమిటి? ఎందుకా ధైర్యం?
యుగంధర్ ఆలోచిస్తున్నాడు. యుగంధర్ ఆలోచిస్తూ ఉండగానే ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపలే నలుగురు కలిసి రాజును ఎత్తి బంతిలా ఎగరవేశారు. రాజు యుగంధర్ ముందున్న నాయకుడి మీద పడ్డాడు. రాజు కాళ్ళు యుగంధర్కి తగిలి యుగంధర్ కూడా నేల మీద పడ్డాడు. పడుతున్నప్పుడు యుగంధర్ చేతిలో పిస్తాల్ కింద పడింది. ఖంగున చప్పుడైంది. ఇది స్టేల్మేట్ కాదు, ఆట కట్టు అని వాళ్ళ నాయకుడన్నాడు. లేచి నిలబడి కింద ఉన్న పిస్తాల్ తీసుకున్నాడు. యుగంధర్కి తెలుసు తన ప్రాణం, రాజు కాత్యల ప్రాణాలు వాళ్లకు గడ్డి పరకతో సమానమని. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవడం? షూట్ దెమ్ క్విక్ అని నాయకుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఢామ్ అని పిస్తాల్ పేలింది. అందరూ ఉలిక్కిపడ్డారు. నాయకుడి కాలికి గుండు తగిలి కింద పడ్డాడు. పిచ్చి వేషాలు వేస్తే కాలికి కాదు, గుండెకు తగులుతుంది అని కాత్య మాటలు. నాయకుడి కళ్ళు కోపంతో మండిపోతున్నాయి. నేను చస్తే చస్తాను, దాన్ని కాల్చి చంపేయండి, యుగంధర్ని రాజుని చంపేయండి అని నాయకుడర్చాడు. ఆ మాటలు పూర్తి కాకముందే ఢామ్ ఢామ్ అని ఎవరు ఎవరిని కాలుస్తున్నారో, ఎవరికి గాయం తగిలి మూలుగుతున్నారో తెలియని గందరగోళం. యుగంధర్ రాజు ఇనపెట్టె వెనక్కు వెళ్ళి నక్కి నిల్చున్నారు. కాత్య ఎలాగో సోఫా వెనక్కు పాకి వెళ్ళిపోయింది. మేము 9 మంది, ఇంకా 2 గేటు దగ్గరున్నారు. ఎందుకు ఎదురు తిరుగుతారు? చేతులు పైకెత్తి బయటకు రండి. మిమ్మల్ని మేమేం చేయం. రతన్లాల్ డబ్బు కోసం వచ్చాం. మిమ్మల్ని చంపడం వల్ల మాకేం లాభం లేదు అని వాళ్ళ నాయకుడరిచాడు. మీ మాట మీద నమ్మకం లేదు, మోసపోను. ఈ ఇంట్లో జరిగిన ఘాతుక చర్యలకు మీరు కారకులని తెలిస్తే పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారని మీకు తెలుసు. మా ముగ్గురిని చంపి చింత చెట్టు కట్టి దెయ్యమే చంపిందని అని యుగంధర్ అంటూ ఉండగానే, ఎలాగో చస్తారు, ఎవరు చంపారని జనం అనుకుంటే ఏం అని ఆ నాయకుడన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు. ఆ నాయకుడి మోకాలి మీద గురిపెట్టి చేతిలో ఉన్న పిస్తాల్ పేల్చాడు. వాళ్లు పేల్చిన గుండు ఇనపెట్టకు తగిలింది. ఈసారి రాజు పేల్చాడు. తలుపు దగ్గర ఉన్న ఒకడు కింద పడ్డాడు. మళ్లీ తలుపు దగ్గర నుంచి పేలుడు. సోఫా వెనక నుంచి కాత్య కాల్చింది. ఇంకొకడు నేల కూలాడు. 3 పడిపోయారు. ఇంకా 6 మీకు తుపాకీలు పేల్చడం వరకే వచ్చు, నిరాయుధుల్ని కాల్చి చంపడం తెలుసు, అంతే. ఆయుధాలు పట్టడంలో శిక్షణ ఉన్న వారితో పోరాడలేరు. అందరూ తుపాకీలు కింద పడేసి ముందుకు రండి అని యుగంధర్ హెచ్చరించాడు. మళ్లీ గుసగుసలు ప్రారంభమయ్యాయి. మీరు పారిపోయినా పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పట్టుకుంటారు. యుగంధర్ హెచ్చరికకి జవాబుగా మళ్లీ ఢామ్ అని తుపాకీ పేలింది. రాజు, ఇక ప్రయోజనం లేదు, కానివ్వు అని యుగంధర్ అనగానే కాళ్ల నుంచి రక్తం కారుతున్న బాధని ఓర్చుకుంటూ పాక్కుంటూ తలుపు వైపుకు వెళ్తున్నాడు వాళ్ళ నాయకుడు. ముందుకు జరగకు, ఈసారి గుండుకు చస్తావు, ఆగు అని యుగంధర్ అరిచాడు. అదే క్షణాన ఏదో వచ్చి గదిలో పడింది. పడిన మరుక్షణమే పెద్ద చప్పుడు. ఆ చప్పుడికే ఆ ఇల్లు దద్దరిల్లింది. భూకంపం వచ్చినట్టు. దీపాలు ఆరిపోయాయి. కటిక చీకటి. గోడలు విరిగి పడుతున్నాయి. పైనుంచి దూలాలు జారిపడుతున్నాయి. ఏదో అంటుకుంటున్నది. మంటలు. వాళ్ళు లోపలికి బాంబు విసిరారు. తప్పించుకుపోవడానికి బాంబును విసిరారు. వాళ్ళ నాయకుడి ప్రాణాలు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారే కానీ లొంగిపోవడానికి అంగీకరించలేదు. పరిగెడుతున్న అడుగుల చప్పుడు. రాజు, వాళ్లను వెంబడించి ప్రయోజనం లేదు. కాత్య ఏమైందో చూడు, కాత్యను తీసుకుని బయటికి రా అని చెప్పి యుగంధర్ వాళ్ళ నాయకుడి వద్దకు వెళ్ళాడు. అతను మూలుగుతున్నాడు. అతనికి ఎంత తీవ్రంగా గాయం తగిలిందో తెలియదు. అతని తొడ మీద ఒక దూలం పడింది. అంత బరువైన దూలాన్ని ఎత్తడం సామాన్యుడికి సాధ్యం కాదు. యుగంధర్ది సామాన్యుడి బలం కాదు. ఆ దూలాన్ని ఒక్క ఊపుతో లాగి ఎత్తి అవతల పారేసి ఆ నాయకుణ్ణి భుజం మీద వేసుకొని కూలిపోతున్న ఆ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు యుగంధర్. ఇదిలా ఉండగా అప్పుడు సమయం రాత్రి 3 గంటలు. మునసబు సుబ్బారావు ఇంటి తలుపు దబదబ బాదారు. ఎవరు అని మునసబు లోపల నుంచి అడిగాడు. నేను యుగంధర్ని అని అనగానే సుబ్బారావు తలుపు తీశాడు. యుగంధర్ క్లుప్తంగా సుబ్బారావుకి జరిగిందంతా చెప్పాడు. ఇతను వాళ్ళ నాయకుడు, చాలా తీవ్రంగా గాయపడ్డాడు, వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. రాజు, కాత్య ఇతన్ని తీసుకొని వెళ్తున్నారు అని అన్నాడు. మరి మీరు అని సుబ్బారావు అడిగాడు. మీరు అనుమతిస్తే ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్తాం అని యుగంధర్ అన్నాడు. మీ పని పూర్తయిందిగా, ఇంకా ఎందుకు అని సుబ్బారావు అనగానే, పూర్తి కాలేదు. ఈ అరుగు మీద అని అనగానే
చచ, లోపలికి రండి అని సుబ్బారావు అన్నాడు. మరి మీ ఆవిడకు అని అనగానే నిజం చెప్పేశాను, తెలుసు, రండి అని అన్నాడు. తలుపు వెనక నుంచి సుబ్బారావు భార్య, క్షమించండి, మీరు డిటెక్టివ్ యుగంధర్ అని నాకు తెలియదు అని అంటోంది. నీ తప్పేముందమ్మా, నిజం దాచాను అంతే అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా మునసబు సుబ్బారావు ఊళ్ళో ఉన్న పెద్దలందరికీ కబురు పంపాడు. గూడెంలో నుంచి కూడా అందరూ వచ్చారు. దాదాపు ఊరిలో జనమంతా రచ్చబండ దగ్గర చేరారు. మునసబు సుబ్బారావు లేచి నిలబడి, కొన్ని రోజులుగా ఊళ్ళో ప్రజలందరినీ నేను మోసం చేసినందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను. సేట్ రతన్లాల్ ఈయన నిజంగా సేట్ కాదు. ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్. విశ్వనాథం గారింట్లో దెయ్యాలున్నాయా లేవా అని విచారించడానికి వచ్చి దర్యాప్తు ముగించిన తర్వాత పరంధామయ్యని తదితరులను చంపింది దెయ్యం కాదని నిర్ణయించి అసలు హంతకులు ఎవరో పట్టుకోవాలని ఇలా మారువేషంలో తన అసిస్టెంట్ రాజు, తన కొడుకుగా, మరొక అసిస్టెంట్ కాత్య కోడలుగా వచ్చారు. ప్రజలను పీడించుకొని తిని స్త్రీల మీద అత్యాచారాలు జరిపే దుర్మార్గులని న్యాయబద్ధంగా పోలీసుల ద్వారా శిక్షించకుండా వారిని చంపే వర్గం ఉన్నదని తెలుసుకొని వాళ్లను పట్టుకోవాలని ఇలా నాటకమాడారు అని సుబ్బారావు అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి యుగంధర్ మారువేషం తీసేసి తన అసలు రూపంలో నిల్చున్నాడు. అందరికీ నమస్కారం పెట్టి, నా ఈ ప్రయత్నంలో నాకు సహాయపడిన మునసబు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. వీరే కాక నా ఈ నాటకం వివరాలు చెప్పి నటించమని కోరగానే సహకరించి నటించిన సింగి, మొద్దబ్బాయి, ఆ గూడెంలో యువతులు వెంకమ్మ, ముత్యాలు, వీరందరికీ నా ధన్యవాదాలు. బీదసాదల పట్ల డబ్బు గలవాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు, నిజమే. వారికి రక్షణ ఏమిటి? ప్రతి విషయానికి ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడడం న్యాయం కాదు. మీలో ఐకమత్యం, పరస్పర సానుభూతి లేనివారికి ఉన్నవారు సహాయం చేసే సానుభూతి ఉంటే పరంధామయ్య లాంటి వారి ఆటలు సాగవు. కులము, మతము పేరిట మీ మధ్య గోడలు కట్టుకొని సాటి మనిషిని అసహ్యించుకోవడం, ద్వేషించడం మానవ ధర్మం కాదు. అంటరానితనం అనేది హిందూ మతంలో ఎక్కడా లేదు. సమాజంలో పెరుగుతున్న ఈ జాడ్యాన్ని ఇప్పుడే రూపుమాపకపోతే ఈ జాడ్యం పాకి పెరిగి హిందూ మతము, మన సమాజము క్షీణిస్తాయి. కుల, మత, ధన తారతమ్యాలు లేకుండా ఈ ఉప్పరపల్లి ప్రజలు ఐక్యమై దేశానికి ఒక ఆదర్శమైన పల్లెగా తయారు కావాలని కోరుతున్నాను. ఇక సెలవు అని యుగంధర్ అన్నాడు. మునసబు సుబ్బారావు యుగంధర్కి పూలమాల వేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇదిలా ఉండగా ఇల్లు పడిపోతే పోయింది, కానీ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు దెయ్యం లేదని నిరూపించారు. చాలా థ్యాంక్స్ అని విశ్వనాథం అన్నాడు. యుగంధర్ అని ఇన్స్పెక్టర్ పిలిచాడు. ఆ అని అనగానే అతనికి స్పృహ వచ్చింది అని ఇన్స్పెక్టర్ అన్నాడు. వస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. గది బయట ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కాపలా ఉన్నారు. యుగంధర్ లోపలికి వెళ్ళాడు. తలకు, చేతులకు, కాళ్లకు కట్లు. తెరవలేక కళ్ళు తెరిచాడు పక్క మీద ఉన్న అతను. మీ పేరు రామనాథం. మీరు ఎంఎస్సి పాస్ అయ్యారని తెలుసు. మీ గురించిన వివరాలన్నీ తెలుసు. చదువు, వివేకము ఉన్న మీలాంటి యువకులు ఇలాంటి తప్పుతోవన ఎందుకు పడ్డారో తెలియడం లేదు. ఒప్పుకుంటాను, సమాజంలో అవినీతి, అక్రమాలు, బీద సాదల పట్ల అకృత్యాలు జరుగుతున్నాయి. వాటికి మూల కారణం ఏమిటని ఆలోచించాలి. సన్మార్గాన ప్రజలను ఉత్తేజపరిచి వివేకాన్ని ప్రబోధించి సమాజంలో కుళ్ళును కడగడానికి ప్రయత్నించాలే కానీ ఇలా ఒకరినో ఇద్దరినో 10 మందినో చెడ్డవాళ్లను చంపినంత మాత్రాన దేశాన్నంతటినీ సంస్కరించగలం అనుకోవటం చాలా పొరపాటు. విప్లవం రావాలి, విప్లవం కావాలి, సమానత్వాన్ని నెలకొల్పాలి. మనిషి మనిషిని పీడించుకు తినే అవకాశం లేకుండా చేయాలి. నిజమే, ఆ విప్లవం నిర్మాణాత్మకంగా తీసుకురావాలి. దోపిడీలతో, రక్తపాతాలతో మన దేశంలో విప్లవం తీసుకురాలేం అని యుగంధర్ అన్నాడు. మంచం మీద పడుకున్న మనిషి చిన్నగా నవ్వాడు. ఎవరి ఆదర్శాలు వాళ్ళవి అని అన్నాడు. ఇప్పటికీ కూడా మీలో మార్పు రాలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, రాదు. నేను బతకను, నాకు తెలుసు. దుర్మార్గుల్ని కొందరినైనా చంపితేనే తృప్తితో పోతాను అని మండుతున్న అతని కళ్ళు మూసుకుంటున్నాయి.
మీ మనుష్యులు అని యుగంధర్ అనగానే, చెప్పను, వాళ్లను మీకు పట్టిస్తానా? వెళ్ళండి యుగంధర్, మీ పద్దులో మరొక మంచి పని చేశానని రాసుకోండి. నా చిట్టాలో నేను అలాగే రాసుకుంటాను. గుడ్ బై అని అతను కళ్ళు మూసేశాడు. ఇంతటితో ధైర్యం చాలదు అనే కథ సమాప్తం.